మహమ్మద్ షమి సూపర్ సిక్సర్తో ఐపీఎల్ 2026లో ఫస్ట్ టైం సూపర్ ఓవర్ జరిగింది. ఆన్ బాస్ ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ మామూలు మ్యాచ్ కాదు, రోలర్ కోస్టర్ కా బాప్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో కలకత్తా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జైంట్స్ని ఓడించేశారు. యాక్చువల్గా ఎల్ఎస్జీ గెలవాల్సిన మ్యాచ్ కానీ చేజేతులా ఓడింది. ఇక కేకేఆర్ ఓడాల్సిన మ్యాచ్లో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇంతకుముందు చెప్పినట్లు రోలర్ కోస్టర్ కా బాప్లా మ్యాచ్ జరిగింది. అసలు లాస్ట్ ఓవర్లో ఏం జరిగింది, ఎలా మ్యాచ్ టై అయింది, సూపర్ ఓవర్ వరకు ఎలా వచ్చింది, సూపర్ ఓవర్లో ఏం జరిగిందో చూసేద్దాం. కేకేఆర్ ఇచ్చిన 156 పరుగుల టార్గెట్ ఛేదనలో లక్నో సూపర్ జైంట్స్ గెలవాలంటే చివరి ఓవర్లో 17 రన్స్ కావాల్సి వచ్చింది. చేతిలో 3 వికెట్స్ ఉన్నాయి. ఇటు కోల్కతా నుండి కార్తీక్ త్యాగి బంత్ అందుకున్నాడు కీలకమైన చివరి ఓవర్ వేయడానికి. లాస్ట్ ఓవర్ ఫస్ట్ బంతికి షమి సింగిల్ తీశాడు. దాంతో 5 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన పరిస్థితి. స్ట్రైక్లో హిమ్మత్ సింగ్. నెక్స్ట్ బంతి కార్తిక్ త్యాగి నో బాల్ వేశాడు. దాంతో ఫ్రీ హిట్ వచ్చింది. ఫ్రీ హిట్ వేసిన బంతిని కూడా మళ్ళీ నో బాల్ వేశాడు. ఆ బంతికి హిమ్మత్ సింగ్ 2 పరుగులు కూడా చేసేశాడు. దాంతో సమీకరణం 5 బంతుల్లో 12 పరుగులకు వచ్చేసింది. స్టిల్ ఫ్రీ హిట్ ఆన్. ఆ ఫ్రీ హిట్ని హిమ్మత్ సింగ్ 4 బాధేశాడు. దాంతో 4 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే. ఇంకేంటి, 1 షాట్ అవే టు విన్ ఎల్ఎస్జీ అనుకుంటుంటే ఒక్కసారిగా మ్యాచ్ మలుపు తిరిగిపోయింది. నెక్స్ట్ బంతికి హిమ్మత్ సింగ్ మరో భారీ షాట్కి యత్నించి రింకు సింగ్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టేశాడు. దాంతో ఎల్ఎస్జీలో కలకలం రేగింది. 3 బంతుల్లో 8 రన్స్. స్ట్రైక్లో ప్రిన్స్ యాదవ్. బౌలర్ బంతి వేశాడు. ప్రిన్స్ వికెట్స్ వెనుక వైపు కొట్టాలని ట్రై చేశాడు, బట్ మిస్. అయినా షమి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి సింగిల్ వచ్చేసింది. దాంతో సమీకరణం 2 బంతుల్లో 7 పరుగులు. ఇక కార్తిక్ త్యాగి వేసిన 5th బాల్ని కంప్లీట్గా మిస్ అయిపోయాడు షమి. దాంతో ఒక్క బంతికి 7 పరుగులు కావాలి. ఇంకేముంది, కేకేఆర్ డగౌట్లో సంబరాలు మొదలైపోయాయి. కానీ అంతలోనే 10,000 వోల్టేజ్ బిగ్ షాక్ తగిలేసింది. మహమ్మద్ షమి చివరి బంతికి కిర్రాక్ సిక్సర్ బాది మ్యాచ్ని టై చేశాడు. సూపర్ ఓవర్కి దారి తీశాడు. ఐపీఎల్ 2026లో ఫస్ట్ సూపర్ ఓవర్. ఇక సూపర్ ఓవర్లో ఏం జరిగింది అంటే కేకేఆర్ సూపర్ ఓవర్ స్పెషలిస్ట్ సునీల్ నరైన్ని రంగంలోకి దింపింది. తన ఫస్ట్ బంతికి నికోలస్ పూరన్ని క్లీన్ బౌల్డ్ చేసి పడేశాడు. దాంతో క్రీజ్లోకి రిషబ్ పంత్. సెకండ్ బంతికి సింగిల్ తీశాడు. స్ట్రైక్లో యాడన్ మార్క్రమ్. థర్డ్ బంతిని బలంగా బాదాడు. బంతి వేగంగా బౌండరీ అవతలకి దూసుకెళ్లేదే. అంతలోనే రోవన్ పవెల్ మెరుపు వేగంతో వచ్చి క్యాచ్ అందుకున్నాడు. బట్ బౌండరీ అవతలకి వెళ్ళిపోతున్నానని గమనించి బంతిని రింకు సింగ్ వైపు విసిరేశాడు. దాన్ని రింకు ఈజీగా ఒడిసి పట్టుకున్నాడు. దాంతో ఎల్ఎస్జీ సూపర్ ఓవర్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసింది. ఇక 2 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగింది కేకేఆర్. ప్రిన్స్ యాదవ్ వేసిన ఫస్ట్ బంతిని రింకు కిర్రాక్ 4 బాది సూపర్ విక్టరీని అందించేశాడు. ఇది బాస్ ఐపీఎల్ 2026లో ఫస్ట్ టైం సూపర్ ఓవర్ జరగడానికి కారణం అండ్ రిజల్ట్. నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.